మహాభారతంలో కర్ణుడు కౌరవులది కొన్నా కూడా అధర్మం సైడ్ యుద్ధం చేసినా కూడా ఎందుకు చాలామంది కర్ణుడు గొప్ప అని అంటారు. అసలు కర్ణుడు గొప్పవాడా లేదా చెడ్డవాడా ఈ వీడియోలో ఈ కర్ణ క్యారెక్టర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. మహాభారతంలో హీరో ఎవరు అంటే అర్జునుడు అని చెప్పొచ్చు, కానీ మహాభారతంలో రియల్ హీరో మాత్రం కర్ణుడే. కర్ణుడు ఎందుకంత గొప్పవాడు అంటే అతనికి ఉన్న కరుణాగల మనస్సు, దయాగుణం అతనిది. ఎంత మంచి మనసు అంటే ఎవరు ఏది అడిగినా కూడా లేదు అని చెప్పకుండా ఇచ్చే మనసు. అందుకే కర్ణుడు అంత గొప్పవాడిగా నిలిచాడు. చాలామంది కర్ణుడిని అర్జునుడు ఈజీగా వధించాడు అని అంటారు, కానీ నిజంగా మాత్రం కర్ణుడు కృష్ణుడి మాటలు విని ప్రాణాలు వదిలిస్తాడు. కర్ణుడు ఎందుకు గొప్పవాడు అని ఒక్క ముక్కలో చెప్పాలంటే, పుట్టగానే తన అమ్మ వదిలేస్తుంది, పెరిగి పెద్ద అయ్యాక తక్కువ కులమని చాలామంది అవమానిస్తారు. అర్హత ఉన్నా కూడా ఆ అర్హతను ఎవరూ గుర్తించరు. కొండంత బలం ఉన్నా కూడా ఘోరంత అదృష్టం ఉండదు. ఇవే కాకుండా కర్ణుడికి ఇంకా శాపాలు కూడా ఉంటాయి. ఇన్ని జరిగినా కూడా అతని మంచి మనస్సుని ఎప్పుడూ రాక్షస మనస్సుగా చేయలేదు. అందుకే కర్ణుడు గొప్పవాడు అంటారు. మీరు అనొచ్చు, పాండవులు కూడా చాలా బాధలే పడ్డారు అని. కాకపోతే పాండవులు ఎప్పుడు కూడా వాళ్ళ బాధలని కలిసే ఎదుర్కొన్నారు. కానీ కర్ణుడి విషయంలో అలా జరగలేదు. అసలు కర్ణుడు పూర్వజన్మ ఏంటి, అతని జీవితం మొత్తం ఎలా బాధల్ని ఎదుర్కొన్నాడు, ఎందుకు కర్ణుడి దానవీర్య శూర కర్ణ అని అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వంలో దంతోద్భవ అనే ఒక రాక్షసుడు సూర్యదేవుని ప్రత్యక్షం కోసం చాలా ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలి కోరుకో అంటే అప్పుడు ఆ రాక్షసుడు, నాకు మరణం లేని జీవితం కావాలి అని అంటాడు. అప్పుడు సూర్యుడు దానికి, అది సృష్టి విరుద్ధం అయిన పని కావున ఇంకా ఏదైనా కోరుకో అని అంటాడు. అప్పుడు దంతోద్భవుడు, నా శరీరం మీద 1000 కవచాలను ఇవ్వు, వాటిలో ఒక్క కవచాన్ని విరగొట్టాలన్నా కూడా అవతలి వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. దేవుళ్ళు ఆ కవచాలను ఛేదించవద్దు. ఒకవేళ మనుషులు వాటిని ఛేదించగలిగితే నా లాస్ట్ కవచం అప్పుడు నన్ను కాపాడు సూర్య అని అంటాడు. అప్పుడు సూర్యుడు దానికి ఒప్పుకొని వెళ్ళిపోతాడు. అది చూసుకొని ఆ రాక్షసుడు సృష్టి మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తాడు. అది చూసిన మహావిష్ణు ఆదిశేషుతో కలిసి భూమి మీదికి నరనారాయణుల రూపంలో కవలుగా వస్తారు. అలా వచ్చి నరుడు తపస్సు చేసే నారాయణుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసి విరగొడతాడు. అలా ఒకటి విరగొడతారు. అలా నారాయణుడు తపస్సు చేస్తే నరుడు యుద్ధం చేయడం, ఇలా ఇద్దరు, ఒకరు యుద్ధం చేస్తే ఇంకొకరు తపస్సు చేసి 999 కవచాలను బ్రేక్ చేస్తారు. సూర్యదేవుడు ఇచ్చిన మాట ప్రకారం లాస్ట్ కవచం ఇప్పుడు వచ్చి దంతోద్భవుడిని తీసుకెళ్తాడు. అలా వెళ్ళిన దంతోద్భవుడు ఒక్క కవచంతో కర్ణుడిగా కుంతిమాతకు ఇంకో జన్మ జన్మిస్తాడు. కుంతిమాతకు మహర్షి ఇచ్చిన వరం టెస్ట్ చేయడానికి సూర్యదేవుని తలుచుకొని, అలాంటి బిడ్డ కావాలి అంటే సూర్యదేవుడు ఒక్క కవచంతో మెరుస్తున్న తేజస్సు గల అందమైన ఒక పుత్రుని ఇస్తాడు. కుంతికి అప్పుడు పెళ్లి కాలే. సో లోకం రకరకాలుగా అనుకొని కుంతిదేవి ఒక బుట్టలో ఆ తేజస్సు గల కర్ణుని ఇంకా బంగారం కమలలతో అలంకరించి ఏడ్చుకుంటూ చెరువులో వదిలేస్తుంది. అప్పుడు ఆ బుట్ట గంగా నదిలో అంగా అనే రాజ్యంలో ఉన్న రాధ ఇంకా అధిరథ అనే దంపతులకు దగ్గరికి చేరుకుంటుంది. అధిరథ భీష్ముడి యొక్క రథసారిగా ఉంటాడు. ఎన్నో ఏళ్ల నుండి వీళ్ళకు పిల్లలు లేరు అని బాధపడుతుంటారు. సో ఈ దంపతులకు కర్ణుడు దొరకగానే పట్టారని అంత సంతోషంతో అతన్ని పెంచుకుంటారు. అయితే ఆ బిడ్డకి వాసుసేన అని పేరు పెడతారు. కానీ వాళ్ళమ్మ ముద్దుగా కర్ణ అని పిలుచుకుంటే తర్వాత అదే పేరుగా మార్చుకుంటాడు కర్ణుడు. అయితే ఒకరోజు వాళ్ళమ్మ కర్ణుని పిలిచి కర్ణుడికి నిజం చెప్తుంది. కర్ణ, నువ్వు నాకు పుట్టలేదు, నిన్ను మేము పెంచుకున్నాం దొరికితే. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రేపు ఎప్పుడైనా నీ కన్న తల్లి వచ్చి నేనే అమ్మను అని అంటే నన్ను మర్చిపోవద్దు అని చెప్తున్నా అని చెప్తుంటుంది. అప్పుడు కర్ణుడు, నేను ఎలా దొరికాను అమ్మ అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఎలా దొరికాడో చెప్తుంది. అది విన్న కర్ణుడు చాలా బాధపడతాడు. నువ్వే నాకు అమ్మవి, అయినా నన్ను అలా వదిలేసిందంటే నేనంటే నచ్చను ఏమో, నాకు మాతృప్రేమ ఇచ్చింది నువ్వే అమ్మ, తనని ఎలా అమ్మ అనుకుంటాను. ఈ కర్ణుడు ఎప్పుడు రాధపుత్రుడే అని అంటాడు. అప్పటి నుంచి కర్ణుడిని రాధయ్య అని కూడా పిలుస్తారు. అయితే కర్ణుడు పెరుగుతున్న వయస్సులో అతన్ని సూతపుత్ర అని చాలామంది అవమానిస్తారు. అది చూసిన కర్ణుడు, వీళ్ళకు బలం ఉందని విర్రవీగుతున్నారు, నేను కూడా ధనుర్విద్య నేర్చుకొని కులంతో మనిషి గొప్పతనం రాదు అని నిరూపిస్తా అని ఫిక్స్ అవుతాడు. సో అలా విద్య నేర్చుకోవడానికి కర్ణుడు బయలుదేరుతాడు.
కానీ వాళ్ళ నాన్న మనం సూతులం, మనకి ఎవరు విద్య నేర్పరు అని ఆపేశాడు. అప్పుడు కర్ణుడు విద్య అనేది మనిషి సామర్థ్యం బట్టి నేర్చుకుంటాడు, కులం వల్ల యోధులు ఎవరు కారు అని చెప్పి కర్ణుడు బయలుదేరుతాడు. గురుద్రోణాచార్యుడి దగ్గరికి కర్ణుడు విద్య నేర్పు అని వెళ్ళినప్పుడు గురుద్రోణాచార్య ఇది ఏ కులం అంటే అప్పుడు కర్ణుడు సూతపుత్రుని అని చెప్పగానే ద్రోణుడు చిన్న చూపి చూసి నేను క్షత్రియులకే విద్య నేర్పుతాను అని చులకనగా మాట్లాడతాడు. అప్పుడు కర్ణుడు కోపం వచ్చి ఏ సూతులకు విద్య నేర్పేంత సత్తా నీ దగ్గర లేదా అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్య నీకేంటి, చలనం లేని వాటికి కూడా నేర్పగలుగుతాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు మరి నేర్పండి అని అంటే దానికి ద్రోణాచార్యుడు కూడా ఒప్పుకొని విద్య నేర్పిస్తాడు. కానీ ఎప్పుడు కూడా కర్ణుడికి విద్య సరిగ్గా నేర్పడు. కర్ణుడు కూడా అయినా సరే అని విద్య ఎలాగైనా నేర్చుకోవాలని అనుకొని అక్కడే ఉండి నేర్చుకుంటాడు. పాండవులు చాలాసార్లు సూతపుత్రుడని కొన్నిసార్లు అవహేళన చేశారు. సో అందుకే కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేశాడు. యాక్చువల్లీ అందరూ దుర్యోధనుడు కర్ణుడిని యూజ్ చేసుకోవడానికే అతనితో ఫ్రెండ్షిప్ చేశాడు అంటారు. కానీ అది సగం నిజం సగం అబద్ధం. కర్ణుడి సామర్థ్యం చూసి దుర్యోధనుడు వచ్చినా కూడా వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండేవి కాదు. అలా అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అయితే ఒకరోజు ఏకలవ్యుడికి విద్య నేర్పించకపోయినా కూడా ఏకలవ్యుడు చాటుగా చూసి విద్య నేర్చుకుంటాడు. అలా ద్రోణాచార్యుడు గురువుగా అనుకుంటాడు. అది కాస్త అడ్వాంటేజ్గా తీసుకొని ఏకలవ్యుడి వల్ల ఎప్పుడైనా హస్తినాపురానికి ఆపద రావచ్చని ద్రోణుడు ఏకలవ్యుడు బొటనవేలుని గురుదక్షిణగా ఇవ్వమంటాడు. అప్పుడు వెంటనే ఏకలవ్యుడు తన బొటనవేలుని ఇచ్చేస్తాడు. అది చూసిన అందరూ అర్జునుడి కంటే గొప్ప యోధుడు ఉండొద్దు అని ద్రోణాచార్య గురువు ఇంతటి అగత్యానికి పాల్పడ్డారు అని అనుకుంటారు. ఎందుకంటే ఏకలవ్యుడు చాటుగా నేర్చుకొని శబ్దం ద్వారా ఒకేసారి బాణాలు సంధించగలిగాడు. కానీ అర్జునుడు వీడోడు నాకంటే గొప్ప ధనుర్విద్య నేర్చుకున్నాడు, ద్రోణాచార్య నన్నే లోకంకెల్లా శ్రేష్ఠుని చేస్తా అన్నాడు అని బాధపడటం వల్ల ద్రోణాచార్య ఇలా చేశాడు అని అనుకుంటారు. కానీ అది చూసిన కర్ణుడికి చాలా కోపం వచ్చి గురుద్రోణాచార్యతో ఇలా అంటాడు, ఏ కన్న తల్లి తన బిడ్డల్ని వేరు చేసి చూడదు, అందరినీ సమాన దృష్టితోనే చూస్తుంది. అలాగే గురువు కూడా ఉంటాడు. కానీ మీరు అర్జునుడి మీద ఉన్న ప్రేమతో ఒక శిష్యుడి ధనుర్విద్యని నాశనం చేశారు. అసలు నువ్వు గురువు ఎలా అవుతా అని కర్ణుడు అంటాడు. కానీ అది చేశాక ద్రోణాచార్య చాలా రోజులే బాధపడతాడు. కర్ణుడు అస్త్రాలను నేర్చుకునే సామర్థ్యం ఉన్నా కూడా ద్రోణాచార్య ఎప్పుడూ కర్ణుడికి నేర్పించాడు. ఆ పక్షపాతం చూసి కర్ణుడు నేను సూతపుత్రుడిని అని నేర్పించాను అని అంటున్నారు కదా, ఏ అర్జునుడు చూసుకొని నువ్వు గర్వపడుతున్నావో లోకంకెల్లా గొప్ప తరుదాని అని, అతని కంటే గొప్పవాడిని అని నేను నిరూపిస్తా అని ద్రోణాచార్యతో ఇలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కర్ణుడు చాలామంది దగ్గరికి వెళ్ళి విద్య నేర్పమని అడుగుతాడు. కానీ అందరూ సూతులకు నేర్పమని అవమానిస్తారు. అది చూసిన కర్ణుడు కోపంతో రగిలిపోయి ద్రోణాచార్యుడి గురువైన పరశురామ బ్రాహ్మణులకి నేర్పుతాడని తెలుసుకొని పరశురాముడి దగ్గరికి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి విద్య నేర్పండి గురువు గారు అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు దానికి ఒప్పుకొని అతనికి తెలిసిన శస్త్రాలన్నీ కర్ణుడికి నేర్పిస్తాడు. ఏ కర్సెస్ ఆఫ్ కర్ణ, కర్ణుడికి ఉన్న శాపాలు. అలా ఒకానొక రోజు పరశురాముడు అలసిపోయి నేల మీద పడుకుంటానంటే అప్పుడు కర్ణుడు ఎందుకు గురువుగారు నా ఒళ్ళో పడుకోండి మీరు అని అంటాడు. దాంతో పరశురాముడు కర్ణుడి ఒళ్ళో పడుకున్న సమయంలో ఇంద్రుడు కర్ణుడు ఎక్కడ తన పుత్రుడు అర్జునుడి కంటే గొప్పవాడు అవుతాడని ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుడి యొక్క తొడపైన కొడతాడు. అప్పుడు కర్ణుడు గురువుగారు ఎక్కడ లేస్తాడు అని కర్ణుడు అలాగే ఉంటాడు. పురుగు రూపంలో ఉన్న ఇంద్రుడు రక్త ప్రవాహం జరిగేలా కర్ణుడిని కరుస్తాడు. అప్పుడు ఇంచు కూడా కదలడు కర్ణుడు. అప్పుడు రక్తం పదన అనేది పరశురాముడి భుజంకి తగ్గగానే వెంటనే లెగుస్తాడు. ఇంత రక్తస్రావం జరిగినా కూడా నువ్వు అలానే ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా శత్రుడివే, నా దగ్గర బ్రాహ్మణుడివి అని విద్య ఎందుకు నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు చెప్పబోతుంటే కోపంలో తట్టుకోలేక పరశురాముడు నువ్వు నా దగ్గర బ్రాహ్మణుడు అని నేర్చుకున్న విద్యని కాస్త నీ కష్ట సమయంలో మర్చిపోతావు, ఇదే నా శాపం అని కర్ణుడికి శాపం ఇస్తాడు. అప్పుడు కర్ణుడు బాధపడి ఎంత పని చేశారు గురుగారు, నేను క్షత్రుడిని కాను, నేను ఒక సూతపుత్రుడిని, నేను సూతపుత్రుడిని, నాకు ఎవ్వరూ విద్య నేర్పలేదు, అందుకే నేను భయంతో మీరు ఎక్కడ నాకు విద్య నేర్పించారంటారని ఏమో అని బ్రాహ్మణ రూపంలో వచ్చాను గురుగారు అని అంటాడు. అది విన్న పరశురాముడు చాలా బాధపడతాడు. పరశురాముడు బాధపడి అయ్యో ఎంత పని జరిగింది శిష్య అని
కానీ నేను ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేను, నన్ను క్షమించు అని చెప్తాడు. అలా విల్లు ఇచ్చి కర్ణుడిని పంపిస్తాడు. దాని తర్వాత ఒక సింహం ఆవుని చంపడానికి వస్తే అప్పుడు అది గమనించిన కర్ణుడు ఆవును కాపాడదామని బాణం సంధిస్తాడు. సడన్గా సింహం మాయమైపోయి ఆ బాణం వెళ్ళి ఆవుకు తగిలి ఆవు చనిపోతుంది. అది చూసిన ఆవు యజమాని కోపంతో నువ్వు కూడా నీ చివరి క్షణాల్లో ఇలానే నిస్సహాయతలో మరణిస్తావు అని శపిస్తాడు. అయితే అక్కడ కనిపించిన సింహం ఎవరో కాదు, అది కూడా ఇంద్రుడే. ఇంకోసారి ఒక పాప నెయ్యి తీసుకొని వస్తుంటే కింద పడి ఆ నెయ్యి కింద పడుతుంది. ఆ పాప ఏడుస్తుందని ఆ నెయ్యిని పిండి ఆ పాపకి ఇస్తాడు. దాంతో భూదేవి కోపంతో భూమిలో ఇంకింది ఏది తీయొద్దని నీకు తెలీదా, నువ్వు కూడా నీ యుద్ధ సమయంలో ఇలానే రథచక్రం భూమిలో ఇరుక్కుపోయి ఉంటావు అని శపిస్తుంది. ఒకరోజు హస్తినాపురంలో కురువంశంలో యువరాజులు ప్రదర్శన చేయబోతున్నారని తెలిసి కర్ణుడు కూడా అక్కడికి వెళ్తాడు. అందరూ అర్జునుడిని ప్రశంసిస్తారు. అందరూ అర్జునుడు చేసే మాయలు చూసి మెచ్చుకుంటారు. అర్జునుడిని మించిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు అని ద్రోణాచార్యుడు అంటాడు. ధనుర్విద్యలో అర్జునుడే గొప్పవాడు అని అంటాడు. అది చూసిన కర్ణుడు కోపంతో వచ్చి, ఏంటి ఈ పిల్లాటలు చూపించి అర్జునుడు గొప్ప ధనుర్ధారి అని అంటున్నారా, దమ్ముంటే నాతో తలపడు అర్జున అని కర్ణుడు సవాల్ విసురుతాడు. అప్పుడు నువ్వు ఎవరు అని ద్రోణాచార్య అడగగా, నేను కర్ణుడిని, మీరు నాకు విద్య నేర్పడానికి తిరస్కరించారు, ఆ కర్ణుడిని నేను అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్య ఎలాగైనా ఆపాలి అని, నువ్వు సూతపుత్రుడు, నీకు తెలీదా సూతులు క్షత్రియులతో తలపడరాదు అని మీ నాన్న నీకు చెప్పలేదా అని అవమానిస్తాడు. అప్పుడు అందరూ చూసి నవ్వుతారు. కర్ణుడు ఆ అవమానం తట్టుకోలేక వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు కర్ణుడిని ఆపి దుర్యోధనుడు ద్రోణాచార్యతో ఇలా అంటాడు, ఏ గురువు గారు పుట్టుకని బట్టి అర్హతని అవమానించరాదు అని మీ గురువుగారు మీకు నేర్పలేదా? అలా అయితే మీరు ఎలా పుట్టారో మీకు తెలియదా? మీరు మట్టి కుండల్లో జన్మించలేదా? మీ నాన్న ఎలా పుట్టాడో మీకు తెలియదా? అయినా మనకు లేనిది పక్క వాళ్ళకి ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అయినా కర్ణుడు అర్జునుడితో తలపడాలి అంటే, రాజు కావాలి అని అంటే, ఇప్పుడే చెప్తున్నా వినండి, నా సామ్రాజ్యంలో ఉన్న అత్యంత సంపద గల రాజ్యం అంగరాజ్యం కర్ణుడికి ఇప్పుడే ఇస్తున్నా అని అంటాడు. అక్కడనే కర్ణుడికి పట్టాభిషేకం చేసేస్తాడు. అది చూసిన కర్ణుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దుర్యోధన, నీకు నేను ఏమీ కాను, అయినా కూడా నువ్వు నా కోసం ఎంతమందిని ఎదిరించావు, నీకు ఏమి కావాలి యువరాజా నా నుండి అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, నీ నుండి ఏదో ఆశించి నీ పట్టాభిషేకం చేయలేదు కర్ణ, నీ సామర్థ్యంకి తగినట్టు గుర్తింపుకే నేను ఇచ్చాను అని అంటాడు. అయినా కూడా నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి నీ స్నేహాన్ని నాకు ఇవ్వు అని అంటాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడికి నా ప్రాణం పోయేంత వరకు నీతో ఉంటా అని దుర్యోధనుడికి మాట ఇచ్చేస్తాడు. ద్రౌపది స్వయంవరం ఇన్సల్టింగ్ కర్ణ. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడికి జరిగిన అవమానం. కర్ణుడు దుర్యోధనుడితో పాటు ద్రౌపది స్వయంవరానికి వెళ్తాడు. అక్కడ ఎవరూ దాన్ని ఛేదించలేకపోతున్నారు. సో కర్ణుడు ఛేదించడానికి వెళ్ళి ధనస్సును పట్టుకుంటాడు. అప్పుడు ద్రౌపది ఆపి, ఒక సూతుణ్ణి నేను చేసుకోను అని అంటది. అప్పుడు కర్ణుడు ద్రౌపదిని, నీ మీద మోహంతో నేను రాలేదు, దుర్యోధనుడు చెప్పాడు కాబట్టి వచ్చాను, కానీ నువ్వు నేను నచ్చకపోతే నచ్చలే అని చెప్పాలి ఉండాల్సింది, కానీ నా కులం చెప్పి నన్ను ఆపేస్తావా అని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందుకే కర్ణుడు ద్రౌపది మీద కోపంతో జూద సభలో కౌరవులు ఎంత అవమానించినా కూడా ద్రౌపదిని ఎవ్వరిని ఏమనడు. కోపంలో ఒక మాట కూడా అంటాడు ద్రౌపదిని. దాని తర్వాత అందరూ రాజ్యాన్ని సమానంగా పంచుకోవాలని అన్నప్పుడు దుర్యోధనుడు ఆలోచిస్తుండగా కర్ణుడు ఒక్కడే ఇలా అంటాడు, దుర్యోధన, నీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యి, అది యుద్ధమైనా ఇంకా ఏదైనా నేను నీ వెంట ఉంటానని అంటాడు. కర్ణ నోస్ అబౌట్ హీస్ బయాలజికల్ మదర్. కర్ణుడి వాళ్ళ సంతమ్మ గురించి తెలుసుకోవడం. కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు హస్తినాపురంకి పాండవులకి కర్ణుడు వల్ల ఆపద ఉంటుంది అనుకొని కృష్ణుడు కర్ణుడిని జన్మరహస్యం చెప్తాడు. అది విన్న కర్ణుడు గుండె పగిలిపోతుంది. నా తమ్ముళ్ళతోనేనా నేను యుద్ధం చేయాలి అని బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు, కర్ణ, నువ్వు పాండవుల పక్షానికి రా, నిన్నే రాజుగా చేపిస్తా, నువ్వే పాండవులకి అండగా ఉండురా అని అంటే, అప్పుడు కర్ణుడు అంటాడు, వాసుదేవ, ఆ రోజు శస్త్ర ప్రదర్శనలో కుంతిమాత కర్ణుడు నా కొడుకి అంటే నేను ఆ రోజు దుర్యోధనుడితో ఉండేవాడినా, నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఒకవేళ పాండవులకి నేను అన్నని అని తెలిస్తే వాళ్ళు తప్పక నాకు రాజ్యాన్ని ఇస్తారు, అప్పుడు నేను వాళ్ళని దుర్యోధనుకే సేవకులుగా చేశాను, కావున నేను దుర్యోధనునికి ఇచ్చిన మాట తప్పలేను వాసుదేవ అని అంటాడు. అలా కృష్ణుడి చెప్పి ఇంటికి వెళ్ళి చాలా బాధపడతాడు.
తలుచుకొని బాధపడతాడు. అలా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు సూర్యుడు కర్ణుడు కళ్ళలోకి వచ్చి, పుత్ర, రేపు ఇంద్రుడు మనిషి రూపంలో నీ దగ్గరికి వచ్చి నీ కవచకుండలాన్ని దానం చేయమని అంటాడు, జాగ్రత్త అని చెప్తాడు. తర్వాత రోజు బ్రాహ్మణ రూపంలో కర్ణుడి దగ్గరికి ఇంద్రుడు వస్తాడు. కర్ణుడికి సూర్యదేవుడు మాటలు గుర్తుకొచ్చి ఇంద్రుడే అని గుర్తుపడతాడు. మీకు ఏం దానం కావాలి బ్రాహ్మణోత్తమ అని కర్ణుడు అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న ఇంద్రుడు కర్ణుడి కవచకుండాలని దానంగా అడుగుతాడు. అప్పుడు కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కవచకుండలాన్ని చీల్చి ఇస్తాడు. అప్పుడు మండుతున్న సూర్యగోళంలాగా కనిపిస్తాడు. కర్ణుడు కవచకుండలాన్ని తీసే ఇచ్చినప్పుడు చూసి ఇంద్రుడే తట్టుకోలేకపోతాడు. ఆ రక్త ప్రవాహాన్ని చూసి ఇంద్రుడే తట్టుకోలేకపోతాడు. దాని తర్వాత కర్ణుడు, ఇది చాలా, ఇంకేమైనా కావాలా ఇంద్ర అని అంటాడు. అది విన్న ఇంద్రుడు షాక్ అవుతాడు. నేను అని తెలిసి ఇచ్చావా కర్ణ అని అంటాడు. అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు, దేవతల యొక్క రాజే నా దగ్గరికి వచ్చి దానం అడిగితే ఇవ్వనా ఇంద్ర అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడిని మెచ్చి, నిన్ను మించిన దాన ధర్ముడు ఈ లోకంలో ఇంకా ఎవరు లేరు కర్ణ. నీ పేరు దానవీర సూరకర్ణగా ప్రపంచంలో నీ గురించి చెప్పుకుంటారు. నీకేమన్నా వరం కావాలా కోరుకో కర్ణ అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను మీతో వ్యాపారం చేయలేదు ఇంద్ర, నీ నుంచి ఏదో ఒకటి ఆశించడానికి. నేను మీకు దానం చేసి మీ నుంచి ఏదైనా ఆశిస్తే అది వ్యాపారం అవుతుంది, కావున మీ నుండి నాకు ఏది వద్దు అంటాడు. అప్పుడు ఇంద్రుడు మనసొప్పక, నేను నీకు కవచకుండాలు తీసుకుంది కేవలం నా పుత్రుని కాపాడుకోనికి కర్ణ, నీకు శాపాలు రావడానికి కూడా ఒక విధంగా నేనే కారణం, కాబట్టి నీకు ఈ అస్త్రాన్ని ఇస్తున్నాను. నువ్వు యుద్ధ సమయంలో ఎవరి పేరైనా తలుచుకొని వాడితే వాళ్ళ హతమరుస్తుంది. దేవమానవులను ఎవరినైనా చంపవచ్చు. నువ్వు యుద్ధంలో నీ ముంగట ఉంటేనే ఇది ప్రయోగించగలవు, అది కూడా ఒక్కసారి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కర్ణ రోల్ ఇన్ కురుక్షేత్ర. కురుక్షేత్రంలో కర్ణుడి పాత్ర. నేను భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధంలో ప్రవేశించను అని శబ్దం చేస్తాడు. అలా 10వ రోజు భీష్ముడు చనిపోయాక కర్ణుడు యుద్ధ భూమిలో అడుగు పెడతాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుని సేనాపతిగా నియమిస్తాడు. కాకపోతే కర్ణుడు మాత్రం, లేదు మిత్రమా, ద్రోణాచార్యులు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, ఇప్పుడు నువ్వు నన్ను సేనాపతిగా పెడితే గురు ద్రోణుని అవమానించినట్టు అవుతుంది అని అంటారు. సో అలా దుర్యోధనుడు ద్రోణుని సేనాపతిగా నియమించాక ధర్మరాజుని చంపేయాల్సి వస్తుంది. కాకపోతే ద్రోణాచార్యులు చంపలేకపోతారు. దాంతో ద్రోణుడు ధర్మరాజుని వధించండి పద్మవ్యూహం వేసి అని అంటాడు. అప్పుడు పద్మవ్యూహం వేశారు. కాకపోతే ఆ పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళి ఒక వీరుడు యుద్ధంగా చేసి చనిపోతాడు. కాకపోతే కౌరవుల సైడ్ ఉన్న మహారథులు అందరూ అధర్మంగా అభిమన్యుడిని చంపేశారు. అందులో కర్ణుడు కూడా పాల్పంచుకుంటాడు. కానీ కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నప్పుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో కూడా ఇంత పరాక్రమాన్ని చూపిస్తున్నాడు నా పుత్రుడు అని. కర్ణుడికి కొడుకు ఉన్నా కూడా అభిమన్యుడు చూసి గర్వపడేవాడు. అభిమన్యుడిని వధించినప్పుడు పాండవులు ఎంత బాధపడ్డారు, దానికంటే ఎక్కువనే కర్ణుడు బాధపడ్డాడు. కర్ణుడి లోపల కుమిలిపోయాడు. నిజానికి కర్ణుడు అభిమన్యుడిని చంపడానికి వెనుకడుగు వేస్తాడు. కానీ దుర్యోధనుడు కర్ణుడిని ఫోర్స్ చేయడం వల్ల చంపేశాడు. ఒకవేళ వదిలేస్తే దుర్యోధుని ప్రాణాలకు ముప్పు ఉంటుందని కర్ణుడు అలా చేయాల్సి వస్తుంది. ఏమీ చేయలేని సిచ్యువేషన్లో అభిమన్యుడిని చంపేశాడు అనమాట కర్ణుడు. దీనికి కారణం జయద్రథుని చంపేస్తా అని అర్జునుడు శబ్దం చేస్తాడు. అప్పుడు కౌరవసేన మొత్తం జయద్రథుని కాపాడడానికి చూస్తుంది. కానీ కృష్ణుడు హెల్ప్తో అర్జునుడు జయద్రథుని హతమారుస్తాడు. కౌరవులు 3వ అయిన వికర్ణుడు అర్జునుడి ద్వంద్వ యుద్ధానికి ఇన్వైట్ చేస్తాడు. కానీ అర్జునుడు దానికి బదులుగా భీముడిని పంపిస్తాడు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాభరణప్పుడు వికర్ణుడు ఒక్కడే కౌరవుల నుండి అది తప్పు అన్నా అని దుర్యోధనుడితో అంటాడు. భీముడు కూడా వికర్ణుడిని చంపాలని అనుకోడు. కానీ వికర్ణుడు బలవంతం చేయడం వల్ల సరే అని యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో భీముడు వికర్ణుడిని చంపేస్తాడు. దాంతో దుర్యోధనుడు కర్ణుడి దిక్కు చూడగానే కర్ణుడు ఘోరమైన యుద్ధం చేస్తాడు. అలాగే ద్రోణాచార్యుల వారు కూడా చేస్తారు యుద్ధం. ఆ యుద్ధం చూసి పాండవ సైన్యం దెబ్బకి భయపడిపోతారు. దాంతో ఘటోత్కచుడిని భీముడు పిలుస్తాడు. దాంతో ఘటోత్కచుడు వచ్చి యుద్ధం చేస్తాడు. ఘటోత్కచుడు యుద్ధం చూసి కౌరవసేన అల్లకల్లోలమైపోతుంది. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి దిక్కు చూసి, కర్ణ, నువ్వే కాపాడగలవు, నీ దగ్గర ఉన్న ఇంద్రుడు ఇచ్చిన అస్త్రాన్ని వాడు కర్ణ అంటాడు. దాంతో కర్ణుడు చేసేదేం లేక ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడిని చంపడానికి వాడతాడు. అలా ఘటోత్కచుడిని కూడా తప్పక చంపిస్తాడు కర్ణుడు. ఎందుకంటే కర్ణుడికి ఘటోత్కచుడు కూడా పుత్రసాముడే కాబట్టి. అదే రోజు రాత్రి కుంతీదేవి కర్ణుడిని కలవడానికి వస్తుంది. అప్పుడు కుంతీమాతని చూసి కర్ణుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు కుంతితో కర్ణుడు ఇలా అంటాడు,
మాత నేను రాధేయ అని, నేను రాధ కొడుకునని ఇండైరెక్ట్గా చెప్తాడు. ఇక్కడ ఎందుకు వచ్చారు మాత అని అంటాడు. అప్పుడు ఆ మాట విన్న కుంతి మనస్సు పగిలిపోతుంది. అప్పుడు కుంతి ఇలా అంటుంది, కుమారా నేను నీకు చేసింది అన్యాయమే, ఊహ తెలియని వయసులో నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు అని చెప్పుతుంది. కానీ కర్ణుడు ఎందుకు వదిలేసింది, ఏ కారణాల వల్ల వదిలేయాల్సి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడితో చెప్తుంది. అది వింటున్న కర్ణుడు బరువైన బాధలో మునిగిపోతాడు. కానీ పైకి మాత్రం ఏం ఫీల్ కానట్టు గంభీరంగా నటిస్తాడు. అలా కర్ణుడు, అమ్మ మీరు నాకు జన్మనియ్యొచ్చు, కానీ నన్ను పెంచి పెద్ద చేసింది మాత్రం నా రాధమాతే. నాకు అమ్మ ప్రేమ దక్కింది తన వల్లే, కావున తనే నా అమ్మగా భావిస్తాను. నన్ను మిత్రుడుగా దగ్గరికి తీసింది దుర్యోధుడే, కావున అతనే నా స్నేహితుడు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి కర్ణుడు తన అమ్మగా స్వీకరించలేడని తెలిసి కుంతిమాత ఇలా అంటది, నువ్వు ఒకవేళ యుద్ధంలో గెలిస్తే నా 5 పుత్రులు చనిపోతారు కర్ణ, ఒకవేళ పాండవులు గెలిస్తే నువ్వు మరణిస్తావు, 2 కన్నుల్లో ఏ కన్ను పోయినా నేను తట్టుకోలేని పుత్ర అని అంటుంది. కాబట్టి నువ్వు యుద్ధంని ఆపే పుత్ర అని అంటుంది. అప్పుడు కర్ణుడు, అమ్మ నేను దుర్యోధనుడికి ద్రోహం చేయలేను, అలా అని నీ మాటను కూడా ధిక్కరించలేను, కాబట్టి నీకు నేను ఒక మాట ఇస్తున్నాను. ఏమిటంటే పాండవులలో 5 ఒక్క అర్జునుడి తప్ప ఇంకా ఎవరిని వధించను. ఎందుకంటే అర్జునుడు నా ముంగట యుద్ధంలో రాగానే నేను ఎవరని మర్చిపోతా. కాబట్టి అర్జునుని ఒక్కనే చంపేస్తాను. ఒకవేళ అర్జునుడు నన్ను చంపేస్తే అప్పుడు నీకు 5 పుత్రులు ఉంటారమ్మా, పాండవులు ఉంటారు. ఒకవేళ నేను అర్జునుడిని చంపేస్తే అప్పుడు కూడా నీకు 5 పుత్రులు ఉంటారు. అప్పుడు నేను నిన్ను అమ్మ అని పిలుస్తా. అలా అని అర్జునుని మీద ఒకేసారి ఉపయోగించిన అస్త్రాన్ని మళ్ళీ వాడను, నేను ఈ మాట ఒక్కటే ఇవ్వగలను అని అనగానే కుంతి ఇంకా చేసేదేమిలాగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ వెళ్ళిపోతున్న తన తల్లిని చూసి కర్ణుడి గుండె 1000 ముక్కలైపోతుంది. కర్ణుడు మనసులోనే ఒక కురుక్షేత్రం జరుగుతుంది. దాని తర్వాత ద్రోణుడు 15వ రోజు అశ్వత్థామ అనే ఏనుగుని చంపేసి ద్రోణుడు పుత్రుడు చనిపోయాడని చెప్తారు. అప్పుడు ఆ బాధతో ద్రోణుడు ప్రాణాలు పోతాయి. దాని తర్వాత రోజు 16వ రోజు కర్ణుడిని సేనాపతిగా నియమిస్తారు దుర్యోధనుడు. ఆ రోజు కర్ణుడు చేసిన యుద్ధం చూసి పాండవ సేన మొత్తం అల్లకల్లోలమై బెదిరిపోతారు. పాండవులు దిక్కున్న చాలామంది రాజులు కర్ణుడిని చంపాలని చాలాసార్లు చుట్టుముడతారు. కానీ కర్ణుడు నల్ల మబ్బులు ఆకాశాన్ని గమ్మేసినట్టు కర్ణుడు వాళ్ళందరినీ హతమారుస్తాడు. అది చూసిన దుర్యోధనుడు కర్ణుడి పరాక్రమాలను చూసి పట్టారాని సంతోషం పడతాడు. పాండవ సైన్యం మొత్తం అర్జునుడి చూసుకొని యుద్ధం చేశారు. అలాంటిది అర్జునుడే కర్ణుడి ముందు యుద్ధం చేయడానికి వెనకడుగు వేస్తాడు. దాంతో పాండవ సేన భయపడిపోయి రేపు యుద్ధంలో అసలు మనం నిలబడగలమా అని అనుకుంటారు. దాంతో అర్జునుడు ఇలా కాదు, రేపు కర్ణుడితో చెయ్యాల్సిందే యుద్ధం అని అర్జునుడు అనుకుంటాడు. అటు అర్జునుడు ఇటు కర్ణుడు యుద్ధానికి సిద్ధమవుతారు. సో దానితో కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అంటారు, మిత్రమా నాకు రేపు ఒక మంచి రథసారినిది కావాలి, రేపు అర్జునుడితో యుద్ధం చేయబోతున్నా అంటాడు. దాంతో దుర్యోధనుడు, శల్యుడు నీకు రేపు రథసారిగా ఉంటాడు కర్ణ అంటాడు. అది విన్న శల్యుడు కోపంతో, మూర్ఖులారా మీరు ఏం చేసినా కూడా పాండవుల మీద గెలవలేరు, అయినా ఈ సూతపుత్రుడికి నేను రథసారిగా ఎలా ఉంటాను అనుకున్నావు, చాలా మాటలతో అవమానిస్తాడు శల్యుడు కర్ణుడిని. దాంతో దుర్యోధనుడు, ఏంది మామ అన్ని మాటలు అంటున్నావు, మన సైన్యంలో ఉన్న మంచి రథసారులు అందరూ చనిపోయారు, అయినా నువ్వు రథసారథిగా ఉండటంలో తప్పేముంది, ఆ అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు లేడా అని అనగానే వెంటనే కర్ణుడు శల్యుడిని ఒక ప్రశ్న అడగొచ్చా అని అంటాడు. సరే ఏంటో అడుగు అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను ఒకవేళ యుద్ధంలో చనిపోయే స్థితికి వస్తే మీరు ఆపడానికి ఏం చేస్తారు అంటే వెంటనే ధనస్సు తీసుకొని అర్జునుడి పైన బాణం ఎక్కువ పెడతాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు, చూసారా మీలాంటి వారు నాతో ఉన్నాక ఎవరు ఓడించగలరు అంటాడు. దాంతో శల్యుడు సర్లే అని ఒప్పుకుంటాడు. అయితే శల్యుడు నకుల సహదేవుల మేనమామ, కాకపోతే శల్యుడికి దుర్యోధనుడు చేసిన మర్యాదలకు మెచ్చి ఏం కావాలని అని అడిగితే మా తరపున యుద్ధం చెయ్యండి అనగానే దానికి ఒప్పుకుంటాడు. దాని తర్వాత శల్యుడి దగ్గరికి పాండవులు కూడా వస్తారు, సహాయం అడుగుతారు. కానీ శల్యుడు, నేను దుర్యోధనుడికి ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి మీకు మాట ఇవ్వలేను అని చెప్పి, కాకపోతే మీకు యుద్ధంలో ఒకసారి సహాయం చేశాను అంటాడు. సో అలా యుద్ధం రథసారిగా కర్ణుడి ఉండి పాండవులకి సహాయం చేద్దామని ఒప్పుకుంటాడు. అలా కర్ణుడు మొదటిసారిగా భీముడితో యుద్ధం చేసి ఓడిస్తాడు, కానీ చంపాడు. దాని తర్వాత నకుల సహదేవుని ధర్మరాజుని కూడా ఓడిస్తాడు, కానీ చంపాడు. వాళ్ళ ఎవ్వరిని చంపలేకపోవడం చూసి శల్యుడు సంతోషపడతాడు.
ఒక దిక్కు కర్ణుడి సూతపుత్రుడని చాలా మాటలు సూటిపోటి మాటలతో అవమానిస్తాడు. అయినా కూడా కర్ణుడు అవేం పట్టించుకోకుండా యుద్ధం చేస్తాడు. ఇక శల్యుడే ఎన్ని మాటలన్నా కూడా కర్ణుడిని బాధ పెట్టాలని అనుకొని ఇంకా ఆపేశాడు. కురుక్షేత్రంలో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న యుద్ధం రానే వస్తుంది. అదే కర్ణ ఇంకా అర్జునుడి మధ్య యుద్ధం. వాళ్ళ ఇద్దరి యుద్ధం చూడడానికి సమస్త దేవతలు దిగి వస్తారు. ఆ యుద్ధంలో స్టార్టింగ్లో నుంచి కర్ణుడిదే పై చేయి ఉంది. అలా యుద్ధంలో జరుగుతుండగా అర్జునుడు వేసే బాణాలకి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కిపోతే, కర్ణుడు వేసే బాణాలకి అర్జునుడి రథం కేవలం 3 అడుగులే వెనక్కిపోతుంది. అది చూసిన కృష్ణుడు కర్ణుడిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతాడు. భలే కర్ణ అని అంటాడు. దాంతో అర్జునుడు, ఏంది మాధవ, నువ్వు అతన్ని పొగుడుతున్నావు? నేను వేసే బాణాలకు కర్ణుడి రథాన్ని 10 అడుగులు వెనక్కి నెడుతున్నాయి, కానీ కర్ణుడు వేసే బాణాలు మన రథాన్ని 3 అడుగులే నెట్టుతున్నాయి. కర్ణుడు ఎలా గొప్పవాడవుతాడు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, పార్థ, నువ్వు వేసే బాణాలు వల్ల కేవలం కర్ణుడు ఇంకా అతని రథమే 10 అడుగులు దూరం పోతున్నాయి, కానీ కర్ణుడు వేసే బాణాలకి మన రథం మీద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆంజనేయుడు ఉన్నాడు, అలాగే నేను ఉన్నాను, అలాగే లోకంలో శ్రేష్ఠుడమైన ధనుర్ధారి నువ్వు ఉన్నావు. మన ముగ్గురిని కదపడం అంటే సమస్త లోకాన్ని 3 అడుగులు వెనక్కి నెట్టడం అంటాడు. అది విన్న అర్జునుడికి కర్ణుడు ఒక మండే భూగోళం మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే కర్ణుడు తక్షక నాగాస్త్రాన్ని అర్జునుడి మీదికి వదులుతాడు. ఆ అస్త్రానికి అర్జునుడి బాణాలు తట్టుకోలేక పడిపోయి ఆ అస్త్రం అర్జునుడి మీదికి వస్తుంటే కృష్ణుడు వెంటనే రథాన్ని కిందికి 2 అడుగులు తొక్కుతాడు. అలా ఆ బాణం కంఠానికి తగలబోయి అర్జునుడి కిరీటానికి తగిలి పడిపోతుంది. అలా తక్షకుడు మళ్ళీ నన్ను ప్రయోగించు కర్ణ అని అంటాడు. కానీ కర్ణుడు గురి తప్పిన దానిని మళ్ళీ ప్రయోగించడం వీరుల లక్షణాలు కాదు అంటాడు. అలా కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తుండగా కర్ణుడికి వాళ్ళ పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల కర్ణుడికి అస్త్రాలు గుర్తుకు రావు. అయినా కూడా గుర్తు వచ్చిన అన్ని అస్త్రాలను అర్జునుడి మీద వదులుతాడు. కానీ అలా వెళ్తుండగా కర్ణుడి రథం అనేది భూమిలో ఇరుక్కుపోతుంది భూదేవి శాపం వల్ల. అప్పుడు కర్ణుడు శల్యుడిని రథచక్రం తీయమని అంటాడు. కానీ శల్యుడు దానికి, నేనేం నీ రథసారిని కాదు, నీ బానిసని కాదు, నువ్వు చెప్పిన పని వినడానికి, నువ్వే తీసుకోపో అని అంటాడు. అప్పుడు కర్ణుడు కూడా ఏం చేయలేక రథం దిగి రథచక్రం తీయడానికి వస్తాడు. కర్ణుడు అర్జున్ని ఆగమంటాడు. దాంతో అర్జునుడు సరే కర్ణ అని ఒప్పుకుంటాడు. కానీ కర్ణుడు ఎంత తీసినా కూడా రథచక్రం బయటికి రాదు. అప్పుడు భూదేవి ఇచ్చిన శాపం గుర్తు వస్తుంది కర్ణుడికి. కృష్ణుడు అప్పుడే అర్జునుడికి బాణం వేయు అని అంటాడు. అప్పుడు అర్జునుడు దానికి ఒప్పుకోడు. దాంతో కృష్ణుడు అభిమన్యుడిని కర్ణుడు ఎలా చంపాడో గుర్తుకు తెస్తాడు. దాంతో కోపంతో అర్జునుడు కర్ణుడి ఛాతి మీద బాణం వేస్తాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడిని ఒక చూపు చూస్తాడు. ఇంత నీచానికి వడిగడతావా అని. ఆ చూపుకే అర్జునుడు సగం చనిపోతాడు. దాని తర్వాత అర్జునుడు చాలా బాణాలు వదులుతాడు కర్ణుడి మీద. కానీ కర్ణుడికి ఒక్క బాణం కూడా తగలదు. ఎందుకు ఒక్క బాణం తగలలేదు కృష్ణ అని అర్జునుడు అడగానే కృష్ణుడు దివ్య దృష్టితో చూసి కర్ణుడు చేసిన దాన ధర్మాల వల్ల కర్ణుడికి చాలా పుణ్యం వచ్చింది, దాంతోనే అందుకే చివరి క్షణాల్లో ధర్మదేవత ఒక రక్షణగా ఉంది అని తెలుసుకుంటాడు. ధర్మదేవత ఎటువైపు ఉంటే అటు సైడే విజయం వస్తుంది, సాక్షాత్తు ఆ మహాదేవుడు వచ్చినా కూడా కర్ణుడిని చంపలేడు అంటాడు. అప్పుడు అర్జునుడు మరి ఎలా వాసుదేవా అంటాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ నాకు దానం ఇవ్వు అంటాడు. అప్పుడు కర్ణుడు, ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏం లేదు, అయినా కూడా నా దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తా కృష్ణ అంటాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు జీవితం మొత్తం సంపాదించిన పుణ్యం దానంగా ఇవ్వు కర్ణ అంటాడు. అప్పుడు కర్ణుడు ఇచ్చేస్తాడు. అది తీసుకొని వెళ్తున్న కృష్ణుడిని ఆగు కృష్ణ అని బాధతో పిలుస్తాడు కర్ణుడు. అప్పుడు చెప్పు కర్ణ అన్నప్పుడు అప్పుడు కర్ణుడు అంటాడు, నేను అడిగే ప్రశ్నలు దానికి సమాధానం ఇస్తావా కృష్ణ అంటాడు. దానికి కృష్ణుడు సరే అరుగు కర్ణ అంటాడు. దాంతో కర్ణుడు అంటాడు, నేను పుట్టగానే నా కన్న తల్లి నన్ను వదిలేసింది, అంత చిన్న వయసులో నేనేం తప్పు చేశా కృష్ణ, నేను పెద్ద అయ్యి పెరిగాక ధనుర్విద్య నేర్చుకుందామని ద్రోణాచార్య దగ్గరికి వెళ్తే తక్కువ కులం వాడినని నాకు విద్య నేర్పకపోవడంతోనే కదా నేను బ్రాహ్మణుడి వేషంలో పరశురామ గురువు దగ్గర వెళ్ళాను విద్య నేర్చుకోవడానికి. విద్య నేర్చుకోవడం నా తప్ప కృష్ణ. ఆ రోజు హస్తినాపుర ప్రదర్శనలో నా తల్లి నా కొడుకి అని చెప్తే నేను దుర్యోధనుడి సైడ్ నిలబడేవాడినా. ఆయన ఇంకోటి ఆఖరికి నువ్వు ఇంకా కుంతిమాత ఇద్దరు పాండవుల్ని కాపాడడానికే కదా నా దగ్గరికి వచ్చిన పుట్టుక గురించి చెప్పారు. మరి మీరు పాటించింది ఎలాంటి ధర్మం కృష్ణ అని కర్ణుడు బాధతో అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, నేను కూడా నీకంటే ఎక్కువనే బాధలు పడ్డాను కర్ణ,
నేను పుట్టక ముందే నా చావు నా మేనమామ ఫిక్స్ చేశాడు. నా పుట్టుకనే కారాగారంలో జరిగింది. నీలాగానే పెంచిన తల్లిదండ్రుల దగ్గర పెరిగా. ఇంకా నువ్వైనా నీ యుక్త వయసులో ధనుర్విద్య నేర్చుకున్నావు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఆవుల మధ్య బేడెత్తుకుంటూ పెరిగా. నేను కూడా నీలాగే చిన్నప్పటి నుండి చాలా అవమానాలు ఎదుర్కొన్నా. అన్ని బాధలకే కృష్ణనే కారణం అని నా ప్రజలే నన్ను అన్నారు. నీకైనా ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. కానీ నేను ప్రేమించిన నా రాధనే పెళ్లి చేసుకోలేకపోయినా. చివరికి నన్ను కావాలి అనుకునే వాళ్ళని లేదా నేను చెడ్డ వాళ్ళ నుండి కాపాడిన వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా ఊరి ప్రజలని జరాసంధుడి నుండి కాపాడుకోవాలి అని ద్వారకకు వెళ్ళినప్పుడు అందరూ నన్ను పిరికివాడు, భయపడ్డాడు అని అన్నారు. అప్పుడు నేను జరాసంధుడితోటి యుద్ధం చేయలేక కాదు, వాడిని ఓడించలేక కాదు, నా ప్రజలకి ఏమవుతుందో అని వెళ్ళాల్సి వచ్చింది. అయినా ఈ కురుక్షేత్రం స్టార్ట్ కావడానికి నువ్వే ఒక కారణం. ఒకవేళ ఈ యుద్ధంలో దుర్యోధనుడు గెలిస్తే నువ్వు ఒక గొప్ప యోధుడిగా ఉంటావు. ధర్మరాజు గెలిస్తే నాకేమొస్తుంది? ధర్మరాజు గెలిస్తే యుద్ధంలో జరిగిన అన్ని వంచనలకు నన్నే అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకో రాధయ్య, జీవితం ఎవ్వరికీ న్యాయంగా ఉండదు. అందరి జీవితాలు కష్టాలు ఉంటాయి, భరించలేని బాధలు ఉంటాయి. బాధలు వచ్చినాయని అధరం వైపు నిలబడి యుద్ధం చేసి ఇది న్యాయమా కృష్ణ అని ఎలా అడుగుతున్నావు రాధయ్య అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను నా జీవిత పర్యం గొప్ప యోధుడిని అని నిరూపించుకోవడానికే ప్రయత్నించాను, అది కలగానే ఉంటుందా కృష్ణ అంటాడు. అప్పుడు కృష్ణుడు, నిన్ను చంపాలి అంటే నీ రథచక్రం భూమిలో ఉంది, నీ గురువు నేర్పిన విద్య గుర్తుకు వస్తలేదు, నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యాన్ని నీ నుండి తీసుకొని నీ చేతుల్లో ధనస్సు లేని సమయంలో నిన్ను చంపాల్సి వస్తుంది. ఇది చాలాదా రాధయ్య నువ్వు లోకంలో ఉన్న గొప్ప ధనుదాని అని చెప్పుకోవడానికి? దాని తర్వాత కృష్ణుడు కర్ణుని దగ్గరికి తీసుకొని మళ్ళీ అర్జునుడి రథం ఎక్కి బాణం వెయ్యి అంటాడు. అప్పుడు అర్జునుడు అంజలి అస్త్రాన్ని ఉపయోగించి కర్ణుడిని వధిస్తాడు. దాంతో ఆ రోజుకి ఒక మండుతున్న సూర్యుడు అస్తమిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు తన తమ్ముళ్ళు చనిపోయినా కూడా అంత బాధపడడు. కానీ కర్ణుడు చనిపోయాడని తెలియగానే చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తాడు. నాకు ఏముంటే ఏం లాభము, నా ప్రాణ స్నేహితుడు నాకు లేకుండా పోయాడే, ఇక నాకు ఈ జన్మెందుకు, ఎంత తప్పు చేశా కర్ణ, ఎంత తప్పు చేశా నా మిత్రమా అని చాలా ఏడుస్తాడు. దుర్యోధనుని దుఃఖాన్ని ఆపడానికి శల్యుడు ఇలా అంటాడు, ఎందుకు దుఃఖిస్తున్నావు దుర్యోధన, నీ మిత్రుడు మామూలు యుద్ధం చేయలేదయ్యా, నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. కర్ణుడు నరనరాయణను గడగడలాడించినంత పని చేశాడు, మండుతున్న అగ్నికోలం ఎలా ఉంటుందో చూపించాడు అని అంటాడు. అలా కర్ణుడి పాత ముగిసిపోతుంది. చాలామంది కర్ణుడు గొప్పన, అర్జునుడు గొప్పనని అంటారు. మహాభారతం ప్రకారం చూసుకుంటే అర్జునుడు గొప్ప అంటారు. మరి అర్జునుడే తప్పులు చేయలేదా అంటే చేశాడు, కానీ అయినా కూడా ధర్మం వైపు నిలబడ్డాడు, అందుకే గొప్ప అంటారు. ఎంత అర్జునుడు గొప్ప అన్నా కూడా కర్ణుడిలాగా ఉండడం ఎవరి వల్ల సాధ్యం కాదు. నేను మొత్తానికి చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఈ యుద్ధం మొత్తం కృష్ణుడు ఆడించిన ఆట. ఎవరి క్యారెక్టర్లు వాళ్ళ పాత్రలు పోషించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత గొప్పవాడైనా ఎంత శక్తివంతుడైనా కూడా అధర్మం వైపు నిలబడితే చివరికి ఓడిపోవాల్సిందే. నాకు శక్తి ఉంది కానీ నేను మంచి పనులు చేశానని, నాకు తెలివి ఉంది అని మనం అధర్మం చేస్తే చివరకు మనం కాల ప్రవాహంలో ఒక పురుగులా కొట్టుకుపోతాం. కావున ధర్మంగా నిస్వార్థంతో ఉండండి. మనం అలా ఉండడం వల్ల చాలా కష్టాలు పడ్డా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం గొప్ప వాళ్ళం తప్పక అవుతాం. సో ఈ వీడియోకి ఇంత గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్